ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు చక్కని అవకాశం దయచేశారు. అందుకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రం తండ్రి. ఈ విధంగా మేమందరం కూడుకొని ఈ విధంగా నీ మాటలను ధ్యానించుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఎందుకు పనికిరాను నన్ను నీ సన్నిధిలో ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. అపవాదికి ఎక్కడ చోటు లేకుండా మీ కృప మీ సన్నిధి మాపై ఇచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మనం దేని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనము కొన్ని సమస్యల్లో నోరు తెరుస్తాము, కొన్ని సమస్యల్లో మనం సైలెంట్గా ఉంటాము. అవును కదండి. కొన్ని వాటిల్లో మనం సైలెంట్గా ఉంటాం, కొన్నిటిని దేవునికి అప్పగిస్తూ ఉంటాం, కొన్నిటిని మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి మనము దేవునికి అప్పగించేసి కొన్ని మన సమస్యలను దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తూ ఉంటాం. దేవుడు నాకు న్యాయం చేస్తాడులే అని అలా లీవ్ ఇట్, అదే వాటిని అలా వదిలేస్తూ ఉంటాం. సమస్యలను ఏసై చూసుకుంటారులే, ఏసై ఉన్నారు కదా నాకు అని వదిలేస్తూ ఉంటాము కదండి. మనము వదిలేస్తున్నాం ఓకే, కానీ దానికి మనం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, కొన్ని పనులను మనం నిర్వర్తించాల్సి వస్తుంది. మనం కొన్నిట్లో సైలెంట్గా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని మీద మనము ఆధారపడతాం, దేవుని మనము నమ్ముతాము, దేవుని మీద మనము విశ్వాసం ఉంచుతాము. దేవుడు చూసుకుంటారులే అని మనము వదిలేస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని సమస్యలను, మనం కుటుంబంలో ఉన్న సమస్యలను కానీ, ఆర్థికంగా ఉన్న సమస్యలను కానీ, ఆరోగ్యంగా మన యొక్క ఆరోగ్య పరిస్థితులను చూసుకునే విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా మనం దేవునికి వదిలేస్తున్నాము, కానీ మనం కొన్ని పనులను మనం చేయట్లేదు. ఏంటంటే ఈరోజు మనం వాటిని తెలుసుకుందాం. మనము ఎక్కువగా దేవుని ఏమడుగుతూ ఉంటాం? పలానా కార్యం చేసేయా, పలానా ఇబ్బందుల్లో నేనున్నాను, పలాంది నాకు కావాలి ప్రభా. ఇలాంటి ప్రార్థనలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా ఇలాంటి ప్రార్థనలు చేస్తాం. నాకు అది ఇవ్వేసేయా, ఇది ఇవ్వండి అయ్యా, అది కావాలి, ఇది కావాలి, జాబ్ కావాలి, నాకు ఫైనాన్షియల్గా నేను సెట్ అయిపోవాలి, ఫైనాన్షియల్గా నాకు అన్ని అప్పులన్నీ తీరిపోవాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటాము. ఇలాంటి ప్రార్థనలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థనలు దీవించడానికి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆశీర్వదించబడటానికి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబ అని తెలియజేయగా, ఇక్కడ మనము ఎవరిని చూస్తున్నామంటే దావీదును మనం చూస్తూ ఉన్నాం. దావీదు తన యొక్క జీవితంలో ఒక తప్పు చేశాడు. బెత్షెబ విషయంలో ఆయన తప్పు చేశాడు. ఈ యొక్క విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అక్కడ చేసినందుకు పాపము యథార్థంగా ఉండే ఓరియాను మిస్ అయిపోయాడు. అతని యొక్క జీవితానికి నష్టం జరిగింది. అతడు పాపం చేశాడు. పాపం వల్ల పాపము మంచిది కాదని మనందరికీ తెలిసిన విషయం. పాపం చేస్తే నష్టాలు జరుగుతూ ఉంటాయని మనందరికీ తెలిసింది. కానీ మనము ఏంటో దొరుకుతుంది, కొద్ది నిమిషాలైనా మనం సంతోషం కలుగుతుందని దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం. కాబట్టి దావీదు దేవుని తెలుసుకున్నప్పటికీ అతడు తన యొక్క జీవితంలో ఒక తప్పు చేసేసాడు. ఆ తప్పు వల్ల యథార్థంగా బ్రతికిన ఊరియాకు తన యొక్క జీవితానికి చాలా నష్టము జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, నేను పాపం చేశాను కదా అని ఆయన సైలెంట్గా ఉన్నాడా? సైలెంట్గా లేడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? ఆ పాపం నిమిత్తం ఆయన ఏం చేశాడు? నోరు తెరిచి మాట్లాడా? సైలెంట్గా ఉన్నాడా? ఇప్పుడు ఆయనకి సమస్య వచ్చి పడింది, పాపం చేశాడు, దేవునికి ఇష్టం లేని పనిని ఆయన చేశాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో ఆయన సైలెంట్గా ఉన్నాడా, లేకపోతే ఏ విధంగా ఉన్నాడు అన్నది మనం ఈరోజు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 25వ కీర్తన 11వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 25వ కీర్తన 11వ వచనం. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామము బట్టి దానిని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయనకు వానికి బోధించుము. ఇక చదువుకున్న వాక్య భాగంలో యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము అని మనం ఇక్కడ చదువుకుంటా వస్తున్నాం. కాబట్టి ఈ మాటను దావీదు గారు ఈ మాటను పలుకుతా ఉన్నారు. అక్కడ ఏం చదువుకున్నాం? యెహోవా, నా పాపము బహు ఘోరమైనది అనే వర్డ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘోరము అనే విషయానికి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఘోరము అనే పదాన్ని మనం ఇతరుల దగ్గర ఎక్కువ వాడతాం, కానీ మనకు మాత్రం ఈ పదాన్ని మనం వాడము. అవునా కదండి.
పలానా వారు పలానా ఘోరమైన పని చేశారు, పలానా వారు ఆ విధంగా ఘోరంగా మాట్లాడారు అని వాడతాం. కానీ నేను ఇలా ఘోరంగా ప్రవర్తించాను, ఘోరంగా నేను మాట్లాడాను అని ఆ వర్డ్, ఆ ఘోరము అనే పదం మన యొక్క జీవితం గురించి మనం మాట్లాడం. నిజంగా ఈ వర్డ్ గురించి మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బయట వారికి, ఇతరులకు మనం ఎక్కువగా ఉపయోగిస్తాం, కానీ మనకు మనం మాత్రం ఆ యొక్క పదాన్ని యూజ్ అనేది మనం చేసుకోము. కానీ ఇక్కడ దావీదులో ఎంత తగ్గింపు ఉంది. యెహోవా నా పాపము బహుఘోరమైనది అని తెలియజేస్తున్నాడు. నా పాపము ఘోరమైనదయ్యా, నా పాపము బహుఘోరము. ఆయన గురించి ఆయన ఘోరము అనే పదాన్ని వాడుతూ వస్తున్నాడు. ఘోరము అంటే ఆయనలో ఎంత తగ్గింపు ఉంది. యేసేని అడుగుతున్నాడు, ఆయన చేసింది ఒక్క పాపమే, అయినా ఎన్నిసార్లు ఆయన దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడో మనం ఈరోజు చూద్దాం. అక్కడ ఆయన అడుగుతూ వస్తున్నాడు, నా పాపము బహుఘోరమైనదయ్యా అని అడుగుతూ వస్తున్నాడు. ఎలా క్షమించమంటున్నాడు? నీ నామమును బట్టి నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆ ఘోరము అనే పదాన్ని ఇతరుల దగ్గర వాడుతున్నాం, కానీ మన లైఫ్ స్టైల్కి వచ్చేసరికి ఆ పదాన్ని వాడుతున్నామా? నేను పలానా పాపము బహుఘోరంగా చేశానయ్యా, నిన్ను విడిచిపెట్టి పలానా పాపము బహుఘోరంగా చేశాను, పలానా వారిని బహుఘోరంగా నేను మాట్లాడాను. ఈ పదాన్ని మనం వాడుతున్నామా లేదా అని పరిశీలన మనం చేసుకోవాలి. దావీదు ఎంత చక్కగా ఆ ఘోరము అనే పదాన్ని తన లైఫ్ స్టైల్కి అప్లై చేసుకొని మాట్లాడాడు. ఈ పదాన్ని నిజంగా అతనిలో చాలా తగ్గింపు స్వభావము ఉంది. నేను నా పాపము బహుఘోరమైనదయ్యా అని అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనం ఏ విధంగా మనము మొరపెట్టాలంటే దేవునికి, నా పాపము బహుఘోరమైనదయ్యా, పలాని వారిని నేను బహుఘోరంగా మాట్లాడానయ్యా అని మనం ప్రార్థన మనం చేయాలి. ఇతరుల దగ్గర ఆ ఘోరము అనే పదాన్ని ఏ విధంగా వాడుతున్నామో అదే విధంగా మనం కూడా అప్లై చేసుకొని, నేను బహుఘోర పాపిని ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఒక పాట ఉంటుందండి, ఎంత మంచి దేవుడవయ్యా అనే పాట, తెలిసిన పాటే. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా అనే పాట మనందరం పాడుకుంటూ ఉంటాం. నిజంగా ఎంత ఆధ్యాత్మికంగా ఆ పాటను వారు రచించారు, నిజంగా ఎంత హృదయపూర్వకంగా వారు రాశారు అన్నది మనం దానిని బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఘోరము అనే పదాన్ని మనము మన యొక్క జీవితంలో కూడా వాడినప్పుడు మనలో నిజమైన తగ్గింపు అనేది కనపడుతూ ఉంటుంది. మరలా ఇంకొక వాక్యాన్ని మనం చదువుకున్నాం. అలాగే కీర్తన గ్రంథంలోని 41వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. 41వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఇక్కడ ఏమడుగుతున్నాడు? నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను. ఎవరి దృష్టికంట? దేవుని దృష్టికి పాపమైన చేశాడంట. అలాగే నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి ఆయన చేసుకుంటున్నాడు. మనం ఇక్కడ మరలా చూడాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాడు దేవుని. ఏమని వేడుకుంటున్నాడు? నా ప్రాణాన్ని స్వస్థపరచు ప్రభువా, నా పాపము, మనం ఫస్ట్ చదువుకున్నాం నా పాపము బహుఘోరమైనదని చదువుకున్నాం. మరలా రెండవది ఏం చెప్తున్నాడంటే ఆయన నా ప్రాణమును స్వస్థపరచు అని అడుగుతున్నాం. కానీ ఈ రోజున మనం ఎక్కువగా ఈ స్వస్థపరచటం అనే ఈ యొక్క పదాన్ని ఎక్కువగా దేనికి వాడతాం? ఒకసారి ఆలోచించండి. తలనొప్పి వచ్చింది, అయ్యా స్వస్థపరచు. కడుపు నొప్పి వచ్చింది, స్వస్థపరచు. పలానా రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇలా వచ్చిన రోగాలను బట్టి ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందని మనం వాటిని స్వస్థపరచు ప్రభువా అని అడుగుతూ ఉంటాం. కానీ ఈయన ఏమడుగుతున్నాడంటే, నా ప్రాణాన్ని స్వస్థపరచు ప్రభువా, నా ప్రాణాన్ని కడుగు ప్రభువా అని అడుగుతున్నాడు. నిజంగా ఆయన ప్రాణంలో ఏముంది? ఎందుకంటే ఆయన ప్రాణంలో ఆయన ఇంతకుముందు చేసిన పాపపు ఆలోచన అతనిలో నిండి ఉంది. కాబట్టి ఆ యొక్క పాపం నిమిత్తము తన ప్రాణాన్ని కడగమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన మనసు, ఎంత తగ్గించుకొని బ్రతుకుతున్న మనసు ఆ దావీదుది. నిజంగా నిజమైన మార్పు వచ్చింది అతనిలో, నిజమైన తగ్గింపు కలిగిన స్వభావం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఆ యొక్క మాటను బట్టి పాపాన్ని ఎంత విసర్జించుకున్నాడో మనకు అర్థమవుతా ఉంది. పాపాన్ని ఎంత ఆయన తన హృదయం నుంచి త్రోసివేసుకున్నాడో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఎలా అడుగుతున్నాం? రోగాలను బట్టి స్వస్థపరచు ప్రభువా అని అడుగుతున్నామా? మన పాపములను బట్టి స్వస్థపరచు ప్రభువా అని అడుగుతున్నామా? మనలో పాపములు అలాగే ఉంటున్నాయి, రోగాలు కూడా అలాగే ఉండిపోతున్నాయి కదండి. మనకు కావాల్సింది ఆత్మీయ స్వస్థత కావాలి, అలాగే శారీరకంగా మనకి స్వస్థత కూడా కావాలి. రెండు మనం దేవుడు స్వస్థపరిచే దేవుడు, నేను స్వస్థపరిచే దేవుడను అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడంటే, నా ప్రాణాన్ని స్వస్థపరిచయ్యా, తన ప్రాణంలో ఉన్న పాపాన్ని కడగమని అడుగుతున్నాడు. ప్రాణంలో ఉన్న ఆ పాపాన్ని స్వస్థపరచడం అంటే ఏంటి?
ఇప్పుడు తలనొప్పి వస్తే మనం ఏమడుగుతూ ఉంటాం, నా తలనొప్పిని స్వస్థపరిచయ్యా, కడుపు నొప్పి వస్తుంది స్వస్థపరిచయ్యా. ఎందుకు అడుగుతున్నాం? అది ఆ స్వస్థపరచడం అనేది విడుదల పొందటానికి, ఆ రోగం అనేది విడుదల పొందటానికి స్వస్థపరచు ప్రభువా అని అడుగుతున్నాం. కాబట్టి మనలో పాపాలు కూడా ఉంటా ఉన్నాయి. కాబట్టి మన పాపాల నుంచి కూడా మనం విడుదల పొందాలంటే మనం ఏమని అడగాలి? స్వస్థపరచు ప్రభువా నా ప్రాణాన్ని, నా హృదయాన్ని స్వస్థపరచు, నా హృదయాన్ని కడుగు అని ఎప్పుడు అడుగుతూ ఉంటాం. ఈ విధంగా ప్రయత్నించే, ఈ విధంగా దేవునికి ప్రార్థించు, నా ప్రాణాన్ని స్వస్థపరిచయ్యా, నా యొక్క ఆలోచనను కడుగు ప్రవ్వా, స్వస్థపరచు ప్రవ్వా అని మనం ప్రార్థన చేయాలి. ఎంత అద్భుతంగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఎంత అద్భుతంగా దేవుణ్ణి ఆయన వేడుకుంటున్నాడు. అవును కదండి, ఎంతో అద్భుతంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరొక మాటను మనం చదువుకుందాం. 51వ కీర్తన 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. 51వ కీర్తన 2, 3, 4 వచనాలు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. మూడవది ఎంత అద్భుతమైన మాట అంటే 4వ వచనంలో, 51వ కీర్తన 4వ వచనంలో దావీదు అడుగుతున్నాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అని అడుగుతున్నాడు. నిజంగా ఎవరికి విరోధంగా చేశాడంట? దేవునికి, కేవలం దేవునికే, కేవలం నీకే ప్రభువా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఎంత అద్భుతంగా వేడుకుంటున్నాడు. ఎంతో తగ్గించుకొని అడుగుతున్నాడు, ఎంతో పాపాన్ని తన హృదయంలో విసర్జించుకొని అడుగుతున్నాడు. మనం కూడా దేవుని ఆ విధంగా మనం వేడుకోవాలి. నీకే ప్రభువా, నీకే పలాని ఇష్టం లేని కార్యాన్ని, నీకు ఇష్టం లేని కార్యాన్ని నీకే వ్యతిరేకంగా నేను చేశాను, దాన్ని ఇష్టపడి నువ్వు ఆ పాపాన్ని ఇష్టపడవని తెలిసి కూడా నేను పాపం చేశానయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఆ విధంగా మనం దేవుని వేడుకోవాలి. దావీదు వేడుకున్నట్లు మనం వేడుకోవాలి, దావీదు ప్రార్థించినట్లు మనం ప్రార్థన చేయాలి, దావీదు మొరపెట్టినట్లు మనం దేవునికి మొరపెట్టాలి. కాబట్టి మనం ఏ విధంగా అడుగుతున్నాం? పాపం ఈరోజు చేసేసి మరలా ఆదివారం వచ్చేసరికి నన్ను క్షమించు ప్రభువా, నాకు అదివ్వు ఇదివ్వు అని అడుగుతున్నావా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రేయర్స్. మనం ఆ విధంగా మనం ప్రార్థన చేయకూడదు. నిజమైన విసర్జించే స్వభావం రావాలి, నిజమైన పాపాన్ని విసర్జించుకునే స్వభావం మనలో రావాలి. నేను బహుఘోర పాపినయ్యా అని అడుగుతున్నాడు. రెండవది, నా ప్రాణాన్ని స్వస్థపరచయ్యా అని అడుగుతున్నాడు. మూడవది, నేను కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని అడుగుతున్నాడు. ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు. ఈ విధంగా మనం నోరు తెరిచి ప్రార్థించాలి. దేవునికి వదిలేయడం కాదు, దాని గురించి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, నన్ను క్షమించయ్యా. నిజమైన పశ్చాత్తాప స్వభావం మనలోకి రావాలి. కాబట్టి దేవుడు అంత గొప్ప స్థానంలో అతను ఉంచడానికి కారణం ఏంటంటే నిజమైన తగ్గింపు కలిగిన స్వభావం అతనిలో ఉంది. మనం ఫార్మాలిటీ ఫర్గివ్నెస్ దేవుణ్ణి మనం అడగకూడదు. ఎలాంటి ఫర్గివ్నెస్ దేవుణ్ణి అడగాలంటే మనము హార్ట్ఫుల్ ఫర్గివ్నెస్ దేవుణ్ణి మనం అడగాలి. అతడు ఏం చేశాడంటే మనస్ఫూర్తిగా దేవుని వేడుకున్నాడు, మనస్ఫూర్తిగా క్షమించి ప్రభువా అని అడిగాడు. ఏదో ఒకసారి క్షమించయ్యా, ఏదో ఫార్మాలిటీగా ప్రేయర్ చేస్తున్నావేమో, నేను క్షమించయ్యా, ఆ పాపం చేశాను క్షమించయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగు, ఈ విధంగా నువ్వు డైలీ రొటీన్గా ప్రార్థన చేస్తున్నావు. మనస్ఫూర్తిగా చేసి చూడు, మనస్ఫూర్తిగా ప్రార్థించి చూడు, మనస్ఫూర్తిగా దేవునికి మొరపెట్టి చూడు, దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తారు. మనం మనస్ఫూర్తిగా ఏం చేయాలంటే దేవునికి మనము మొరపెట్టుకోవాలి. మనము ఎస్తేరు అక్కడ బైబిల్ గ్రంథంలో మనం తనను చూస్తూ ఉంటే వస్తీకి ఊరికి తనకున్న స్థానం పోలేదు. తనలో ఏం లేదంటే సరైన తగ్గింపు కలిగిన మనస్తత్వం తనలో లేదు. లేకపోయేసరికి స్థానం ఎవరికి వచ్చేసింది? ఒక తగ్గింపు కలిగిన ఎస్తేరుకి దేవుడు ఆ స్థానము ఇచ్చేశాడు. నిజంగా వస్తీకి ఆ స్థానము ఉండాల్సిందే, కానీ తన బుద్ధిని బట్టి తనకి ఆ గొప్ప స్థానము పోయింది. కొన్ని స్థానాలు ఊరికే పోవు. ఎందుకు పోతాయంటే దేవునికి మన హృదయం దగ్గరగా లేనప్పుడు, దేవునికి ఇష్టమైన మనసు మనలో లేనప్పుడు దేవుడు అలాంటి స్థానాలను మన నుండి తొలగిస్తా వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో యవనస్తులు మోసపోవటం కామన్ అయిపోయింది. ఇస్తే ఆ రోజుల్లో హేగే అలంకరించిన అలంకరణ మాత్రమే తను కోరుకుంది. కాబట్టి ఎస్తేరు ఎంత తగ్గింపు కలిగి జీవించిందో మనం ఆలోచించాలి. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఎంతో నమ్మకంగా తను జీవించింది. ఈ రోజుల్లో యవనస్తులు ఎంత విచ్చలవిడిగా మోసపోతున్నారంటే మోసపోవటం కామన్ అయిపోతుంది, మోసం చేయటం కూడా కామన్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో అందాన్ని చూసుకొని చాలామంది యవనస్తులు ఎలా మారిపోతున్నారంటే, అందం ఉంది కదా బాగానే ఉంటారులే నాతో అని అందాన్ని చూసుకొని ఫ్లాట్ అయిపోయే యవనస్తులు ఈ రోజుల్లో చాలామంది ఉంటున్నారు. అందమైన ఫేస్ ఉండొచ్చు, కానీ అందమైన మనసు నువ్వు చూడగలవా? అందమైన ఫేస్ని నువ్వు సెలెక్ట్ చేసుకోగాని అందమైన మనసును, నువ్వు లోపల ఉన్న మనసును నువ్వు అందంగా ఉందో లేదో పరిశీలన నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. చాలామంది మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, అందమో మోసకరమో సౌందర్యమో వ్యర్థం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందరూ అందంగా ఉన్నప్పటికీ అందరి హృదయాలు మంచిగా ఉండవు.
అందరూ అందంగా ఉన్నారని అందరి హృదయాలు అందంగా ఉండవు. ముఖము అందంగా ఉండొచ్చు, కానీ మనసు చాలా మందిది మురికిగా ఉంటుంది, మురికి గుడ్డతో ఉంటుంది, మురికి గుడ్డతో సమానంగా ఉంటుంది, మురికి గుంటతో కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి అందం చూసుకొని మనం సెలెక్ట్ చేసేసుకొని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని తన బుద్ధి వల్ల బాధపడేవారు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. తన క్యారెక్టర్ సరిగ్గా లేక ఇబ్బంది పడే యవనస్తులు కూడా చాలామంది ఉన్నారు. మన మనసులో ఏంటో దేవునికి తెలుసండి. నీ మనసుకు ఎవరు కావాలో, నీ మనసుకు తగిన వ్యక్తి ఎక్కడున్నాడో దేవునికి తెలుసు. మనకు తెలుసా? అందాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మనసును చూసి మాత్రం మనం సెలెక్ట్ అనేది మనం చేసుకోలేం. మన మనసుకు సెట్ అయ్యేది, మనకు సెట్ అయ్యేవారు ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. మన మనసు ఎలాంటిదో, మన పక్కవారి యొక్క మనసు ఎలాంటిదో దేవునికి తెలుసు. ఆ యొక్క స్వభావం బట్టి దేవుడే మనం తీసుకొస్తారు, మన దగ్గరికి తీసుకొస్తారు. మనం దానికి ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి, మొరపెట్టాలి దేవునికి. రవ్వా, నా మనసు ఎలాంటిదో నీకు తెలుసయ్యా, నాకు తగిన వ్యక్తిని, అలాగే నా మనసుకు తగిన వ్యక్తిని నువ్వు తీసుకురా ప్రభా అని ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మనము మొరపెట్టాలి. కాబట్టి నువ్వు అందాన్ని చూసుకొని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవద్దు ప్రియవన బిడ్డ. మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ఎక్కడున్నారో మన మనసు సెట్ అయ్యే వ్యక్తి దేవుడే తీసుకొస్తారు. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. మనసును మనం చూడలేం, బుద్ధిని మనం చూడలేం. బుద్ధిని మనం అందాన్ని చూసినంత ఈజీగా, అందాన్ని చూసి సెలెక్ట్ చేసుకున్నంత ఈజీగా మనసును చూసి మనం సెలెక్ట్ చేసుకోలేం. మనసు ఎప్పటికి తెలుస్తుందంటే చాలా డేస్ మాట్లాడిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. దావీదు వలె ఫార్మాలిటీ ఫర్గివ్నెస్, మనస్ఫూర్తి అనే క్షమాపణ మనం దేవుని వేడుకోవాలి. మన పాపం నిమిత్తం సైలెంట్గా ఉండటం కాదు, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయటం కాదు. మన మనస్ఫూర్తి అయిన ప్రార్థన, మనస్ఫూర్తి అయిన క్షమాపణ దేవుని దగ్గర మనం వేడుకోవాలి. హార్ట్ఫుల్ ఫర్గివ్నెస్ కావాలి, కానీ దేవునికి ఫార్మాలిటీ ఫర్గివ్నెస్ దేవుడు కోరడు. కాబట్టి ఈరోజు మనం దావీదు గురించి తెలుసుకుందాం. దావీదు వల్ల మనం ప్రార్థన చేసుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడికి కొద్ది మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.